అమ్మమ్మ ఏంటి పూజ అయిపోయినట్టుందే అప్పుడే? అయిపోయిందమ్మా. ఏంటి మరి ఈరోజు టిఫిన్ స్పెషల్? జొన్న ఇడ్లీ చేస్తున్నాను. జొన్న ఇడ్లీయా? ప్రోటీన్ కలిపి. ఓకే, మరి నాకు చూపిస్తావా ఎలానో? తప్పకుండా వస్తున్నా. ఓకే, వచ్చేసా అమ్మమ్మ. దా ఏం కలుపుతున్నావు? ఇదిగో ఇడ్లీకి పిండి కలుపుతున్నాను. అవునా, అందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసావేంటి మరి? ఇదిగో ఇది ఒక గ్లాసు పొట్టు మినపప్పు కలుపుకున్నాను. ఓకే. ఒకవేళ మీకు కుదరకపోతే మామూలుగా గుళ్ళైనా చేసుకోవచ్చు. ఈ 2 గ్లాసులు పచ్చజొన్నలు. ఓకే. దాంట్లో కాసిని మెంతులు, తర్వాత ఇది అటుకులు, నానబెట్టిన అటుకులు. అటుకులు ఎందుకమ్మమ్మ? అటుకులు ఇడ్లీ మెత్తగా చక్కగా దూదిలాగా రావటం కోసం ఇది. ఇది కూడా ఈ ఆరోగ్యానికి మంచిది. ఇందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. వెయిట్ లాస్కి వాటికి మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రోటీన్ ఉండదు. అందుకని నేను ప్రోటీన్ కూడా కలుపుతున్నాను. ఓకే. ఇప్పుడు ఈ పిండిని మనకు కావాల్సినంత మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఇదిగో స్ప్రౌట్స్ చూసావు కదా, పెసలు, శనగలు, బొబ్బర్లు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కలిపినవి కొద్దిగానే వేసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ అయినా కూడా ఇబ్బంది. ఓకే, మంచి ప్రోటీన్ ఫుడ్డే. అవన్నీ బాగా నానిన తర్వాత ఈ బ్యాటర్ సిద్ధం చేసుకున్నాను. దాంట్లో ఈ స్ప్రౌట్స్ కూడా కలిపాను. దాన్ని ఇడ్లీ ప్లేట్లో పలుచగా వేసుకుంటున్నాను. దీన్ని అదేంటమ్మమ్మ ఇడ్లీ అన్నావు, మూకిరి పెట్టావు? ఇది మామూలుగా అందరికీ ఇడ్లీ అయితే పాత్ర పెడతాము. ఇప్పుడు నాకు ఒక్కదానికే కదా ఇడ్లీ, అందుకని ఈ మూకుట్లో పెట్టి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఓ, ఇలా ఎంతసేపు ఉంచాలి? ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది ఇడ్లీ. మీడియం ఫ్లేమ్లో పెట్టాలా? మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఓకే. ఒక 5 నిమిషాల్లో ఇడ్లీ అయిపోతుంది. మనం మధ్యలో ఒకసారి మూత తీసి తడిచేది వేసుకొని ఇట్లా నొక్కితే అది చేతికి అంటుకోకపోతే ఇడ్లీ ఉడికినట్టు. ఓకే అమ్మమ్మ, చూద్దామా ఒకసారి? చూద్దాం. ఇదిగో చూడు, ఇట్లా తీసి మూత తీసి తడిచే చేసుకొని ఇట్లా ఇట్లా నొక్కాలి. చూడు, చేతికి ఏమైనా అంటుతుందా? ఏం లేదు కదా, అంటే ఉడికిపోయింది అనమాట. ఓకే. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక 2-3 నిమిషాలు ఆగి వడ్డించుకోవటం. సరే, మరి ఇంకా ప్లేట్లో పెట్టేసుకుందాం అయితే. పెట్టేసుకుందాం. నీకు ఒకటి చెప్పటం మర్చిపోయినాము. మినపప్పు, జొన్నలు, అటుకులు, మెంతులు ఇవన్నీ కలిపి రుబ్బుతాం కదా. రుబ్బిన తర్వాత దాన్ని ఒక 4-5 గంటలు నాననివ్వాలి ఆ పిండిని. అప్పుడు బాగా వస్తాయి ఇడ్లీలు. ఓకే. చూసా, ఇడ్లీ ఇప్పుడు మెత్తగా స్మూత్గా చక్కగా వస్తున్నాయి. ఈ ఇడ్లీకి కాంబినేషన్గా నేను ఇదిగో కారపొడి, వెల్లుల్లి కారం పెట్టుకున్నాను. పండు దొండకాయలతో చేసిన పచ్చడి పెట్టుకున్నాను. పండు దొండకాయలతో పచ్చడా? చాలా బాగుంటుంది. దీనికి ఏ రోటి పచ్చడి అయినా బాగుంటుంది, ఏ కారపొడి అయినా బాగుంటుంది. ఇంకో రోజు చూపిస్తా దొండకాయ పచ్చడి నీకు. ఓకే, బాయ్ బాయ్. సరే, మరి తినడానికి వెళ్దామా మరి? దా.